చేస్తుంటే బాగుంది, ఆ పెంటేను తింటూ ఉంటేనే బాగుంది, నీకోసం నే పీడ కలగరడం బాగుంది, ఆ కలలో నేను పీక్కు తినేయడం బాగుంది, కచి 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 కచ్చిక్కా కిచి కిచి కిచ్చాను, కచి 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 కచ్చిక్కా గిచ్చాను, కచి 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 కచ్చిక్కా గిచ్చి గిచి గిచ్చాను, కచి 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 కచ్చిక్కా గిచ్చాను. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! మరి ఈ వారం కూడా మన కంటెస్టెంట్ సూపర్ ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని ఇంకా 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 అలరించడానికి ఎంతో ఎంతూజియాజంతో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. సో కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు, ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ జడ్జ్ శతకానందకారక జొన్నవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ సింగర్ గెస్ట్ గా రాబోతున్నారు. ఎకనామిక్స్ లో పీజీ చేసి 600కి పైగా సిరీస్ లో పాడి వండర్ఫుల్ వండర్ఫుల్ ఫస్ట్ సాంగ్ అనేది సూపర్ హిట్ అయిపోయింది, నమస్తే అన్న చిత్రంతో. దాని తర్వాత కింగ్, గబ్బర్ సింగ్ అన్ని ఇంకా సూపర్ హిట్ సాంగ్స్. 15,000కి పైగా షోస్ చేసిన వన్ అండ్ ఓన్లీ సూపర్ ఎనర్జెటిక్ వాయిస్ ఉన్న సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. మరి ఎంట్రీ మీరు మీ ఫస్ట్ మూవీ నమస్తే అన్న చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. అవును, ఒక్కసారి ఆ పాటతోటి మళ్ళీ ఇక్కడ ఎనర్జీ నింపితే అదిరిపోతుంది సార్. తప్పకుండా. ఇలా సాగుతుంది పాట. తోమార్తో చాలా హుషారెక్కించే పాట. మధ్యలో మన మిత్రులు కళాకారులు పాడుతుంటే మధ్యలో నేను కూడా మరొక చక్కటి పాటలు వినిపిస్తాను. శుభ్రంగా అందుకోవాలి సార్, మీరు అందుకోపోతే ఇక్కడ మేము వదలం. పాడాలి సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం శ్రీనివాస్ గారు, రండి. ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ విద్రుచారి. ఎవరన్నా గడ్డం లవర్ కోసమో లవ్ కోసమో పెంచుతారు, బట్ ఇతను లవ్ లో ఆస్తులు పంచేసి అప్పుల పాలైపోయి బాగా గడ్డం పెంచేశాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని తన్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ విద్రుచారి. ఓ గురువా అమ్మాయి మోజులో పాడి ఇల్లే అమ్మేసా, పాపిచ్చిన 3 ఎకరాలు అమ్మడి పాల్చేసా. ఓ గురువా అమ్మాయి చూపుల్లో పాడి తిండే మానేసా, ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసేసా. బుద్ధి లేకపోయనే మొద్దు మనిషినైతినే, బుద్ధి లేకపోయనే మొద్దు మనిషినైతినే. ఆ నారి నవ్వుల కోసం ఆస్తులు తగలేసా. ఓ గురువా అమ్మడి మోజులు పాడి ఇల్లే అమ్మేసా, బాబిచ్చిన 3 ఎకరాలు అమ్మడి పాల్చేసా. రోజా పూ కావాలంటే నర్సరీని కొన్నా నేను, బాహుబలి టికెట్ అడిగితే థియేటర్ని బుక్ చేశా. బస్ పాస్ కి మనీ అడిగితే ఓ స్కూటీ కొనిచ్చినాను. ఎయిర్ కిస్ కి నే పడిపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చాను. నా లవర్ అంటూ ఫోన్స్ ఇచ్చాను.
నా లంచంతా పొగ చేశాను, పైసాకే బికారై ఫుట్పాత్ పైకే నేను చేశా గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా. నీరసంగా కనిపించిందని పండ్ల బుట్టలే పంపాను, మురిపంగా చూస్తుంటేను ఏదేదో ఊహించాను. చింతామణి కథ చూశాను, సుబ్బిశెట్టి నేనైనాను, కాంతామణి ఖర్చులు మొత్తం నా ఖాతాలో రాశాను. తన బెట్టింగ్ కాటిస్తా ఉంటే నే పూలంటూ తెలిసిందిలే, మందేద్దామన్న రూపాయలేక అక్కడిక్కడ ముష్టెట్టాను గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా. అమ్మాయి మోజులో పాడి ఇల్లే అమ్మేశా, పాపిచ్చిన 3 ఎకరాలు అమ్మడి పాల్చేసా. ఓ గురువా, అమ్మాయి చూపుల్లో పాడి తిండే మానేసా, ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసేసా. బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతినే, బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతినే. ఆ నారి నవ్వుల కోసం ఆస్తులు తగలేసా. ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా, ఓ గురువా. గురువా అబ్బాయ్యా ఇంతకు ఒకటి చెప్పు. చెప్పండి. ఫస్ట్ నువ్వు కలిసిన అమ్మాయిని తను వచ్చి కలిసిందా? తనే నాకు ప్రపోజ్ చేసింది ఫస్ట్. ప్రపోజ్ చేసేసిందా? పాపం నీ తప్పు లేదు రాజా, నువ్వు గుడ్ బాయ్, నువ్వు మంచోడు. శ్రీనివాస్ గారు మీకు ఎలా అనిపించింది పాట? పాట బాగుంది. మరి నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తులే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, మిగిలినాయా, లేకపోతే అన్నీ అయిపోయినాయా? చూడండి సార్, బికార్ని అయిపోయా. చెప్పులు కూడా వదలలేదు సార్. చెప్పులు కూడా బికానేనో కనిపిస్తుంది, ఇంకేమైనా మిగిలినాయి అంటున్నా. కట్టుకున్న బట్టలే సార్ మిగిలింది, ఏం మరి లేదు. అది కూడా ఇచ్చేసా పని అయిపోతుండే కదా. బాగుందన్నా, బాగా పాడావు, ఎక్సలెంట్ ఫీల్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ నువ్వు పాడుతుంటే నాకే బాధ వేస్తుంది, ఎందుకంటే అరే ఏమైనా ఉన్నాయా లేవా, మరి మావి కూడా ఇచ్చేస్తావా, ఇదే మాకు భయం. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జనవతులు గారు, అవును, నీకు ఎంతమంది గురువులు నీకు? నన్ను చూపించి గురువు అంటావు, ఈయన చూపించి గురువు అంటావు, ప్రేక్షకులను గురువు అంటావు, ఆ పక్కన గురువు అంటావు. అంటే అందరూ గురువులే అని గురువుల్లాగా భావించి అలా. మొట్టమొదటి నువ్వు అమ్మాయి నవ్వినప్పుడు ఎవ్వరు ఏ గురువుని కన్సల్ట్ చేయలే, హాస్టల్ అమ్మినప్పుడు ఏ గురువుకి చెప్పలా. బాగా దెబ్బతిని గుండె అయిపోయిన తర్వాత ఇప్పుడు గురువు గుర్తుకొచ్చాడు. అంతే కదా సార్. పువ్వు అడిగితే పువ్వు ఇవ్వాలి, నర్సరీ ఇస్తే ఏమవుతుంది, చెవిలో పువ్వు మిగులుతుంది. చాలా బాగుంది. నీ అనుభవాలన్నీ చెప్పటం వల్ల ప్రేమించే కుర్రాళ్ళకి నువ్వు గురువు అయ్యావు. బాగుంది. ఆ జాగ్రత్తగా ఆ పోస్ట్ నిలుపుకో. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రణతి. బిపాషా బాసుది బాలీవుడ్, తమన్నాది టాలీవుడ్. మరి ప్రణతిది ఏం వుడ్? నాకేం తెలుసు, గాడిది గుడ్డు. విని తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ హర్. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. అటు టాలీవుడ్, నో 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 నో, ఇటు బాలీవుడ్, నో 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 నో, మధ్య హాలీవుడ్, ఓకే ఓకే. హీరోయిన్ గా ఆఫర్లిస్తే ఎటు వెళ్ళాలో తెలియట్లేదే. అటు బాలీవుడ్,
చప్పున గెలిచేస్తుంటాను. కుదరకపోతే కోటికెళ్ళో కప్పు కొనేస్తాను. హారర్ సినిమా కామెడీ చేస్తా, కామెడీ సినిమా ట్రాజెడీ చేస్తా. అన్నంలో ఐశ్వర్య రాయని, సెంటిమెంట్ లో సావిత్రిని కలిపి కొడతా, బుద్ధి కానిస్తా. అటు టాలీవుడ్ నో 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 నో, ఇటు బాలీవుడ్ నో 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 నో, మధ్య హాలీవుడ్ ఓకే ఓకే. బుల్లెట్లకే బాణమేస్తా, వెంకటేళ్ళకే అటాక్ చేస్తా. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు క్యూలే కట్టేస్తే, రాజమౌళి త్రివిక్రము వినాయకు సుకుమారు, పోయపాటి పైడిపల్లి శ్రీను వైట్ల పూరి జగన్నాథ్. అనుకోకుండా మా ఊర్లోకో డైరెక్టర్ వచ్చాడు, అద్భుతమైన రోల్ ఉందంటూ ఆఫర్లు ఇచ్చాడు. నన్ను చూసే రాశాడంట, బాబోయ్ నేనే న్యాయం చేయగలనంట. నన్ను చూసే రాశాడంట, నేనే న్యాయం చేయగలనంట. రోల్ ఏంటంటే మూవీ మూవీ షాట్. అటు టాలీవుడ్ నో 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 నో, ఇటు బాలీవుడ్ పిలవట్లేదు, మధ్య హాలీవుడ్ పిలవట్లేదు. ఏ భాషలో పిలవకపోతే ఏం చెయ్యాలో తెలియట్లేదే. ప్రణతి, అసలు ఎందుకు పాడుతున్నావు ఈ పాట నాకు అర్థం కాలేదు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో చూపిస్తా. సో ఈ టాబాహా వుడ్ లాంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది సార్? ఏదో గాడిద గుడ్డులాగా అనుకుంటారు జనం. టాబాహా వుడ్ ఏమిటి? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మిక్స్ టాబాహా వుడ్. ఏమ్మా ఈ పాట శాండిల్వుడ్. అంటే సినిమా వేషం మీద ఎంత ఆశ పెట్టుకున్నావో చక్కగా చెప్పావు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మంచి కళాహృదయం ఉంది. సావిత్రిలాగా సెంటిమెంట్ని పోషిస్తుంది, ఐశ్వర్యరాయ్ లాగా అందంతో ఆకట్టుకుంటుంది. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, ఇది టాలీవుడ్ రేంజ్ ఉందా, హాలీవుడ్ రేంజ్ ఉందా, లేక టాబాహా వుడ్ రేంజా? ఎన్ని తీసుకున్నావు ఆస్కార్ అవార్డ్స్? సినిమాకి ఒకటి చెప్పుని తీసేసుకుంటా. వామ్మో వామ్మో, సినిమాకి ఒక్కో చెప్పున తీసుకున్నావు. అంటే సింగర్ కావాలని వచ్చావా, లేకపోతే హీరోయిన్ కావాలని వచ్చావా? హీరోయిన్ సింగర్ మిక్స్, సింగరోయిన్. బాగుందండి, బాగా పాడావు, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్, ప్రణతి పాట విన్నాక మీకు ఒక పాట పాడాలని అనిపించట్లేదా? నాకు ఒక పాట గుర్తొస్తుంది మీరు పాడేది. తప్పకుండా. కింగ్ సినిమా నుంచి. బామ్మరిది దావతంటే పరుగు పరుగున బస్తికొస్తీ, సుర్రునేదో గటక ఇస్తే జర్ర గిట్లా గుటుక ఇస్తీ, గింత పాల సుక్కకే ఒళ్ళు నాది కంతులెట్టె వారే వారే సాల, ఒక్క బొట్టు బండు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయే నేల, గిరా గిరా తిరిగిపాయే చార్మినారు శాల్బండ, ఉల్ట సీర అయిపాయే ఉన్న ఒక్క గోల్కొండ, జరా మస్తి చేద్దామంటే దిమా ఖరాబైంది రన్నా, ఎంత పని చేస్తివిరో ఎంలోడ రాజన్న, నువ్వు ఎంత పని చేస్తివిరో ఎంలోడ రాజన్న. మత్తులో ముంచేస్తివిరో యాకిరి నరసింహ, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ చీని మారు చెమ్మా. అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రణతి. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కమలా గాయత్రి. పొరుగింటి పుల్లకూరే కాదు, పప్పు ఉప్పు చీర సారే అన్ని చాలా బాగుంటాయి అని నేను అనట్లేదు, తనంటుంది. సో లెట్స్ వెల్కమ్ హర్. కొంచెం కారంగా కొంచెం గారంగా, కొంచెం ఉప్పు కొంచెం పప్పు,
కొంచెం షుగర్ ఉంటే కాస్త అప్పివ్వు. ఎదురింటి పోషన్లో ఉన్నాం కదా, ఆ మాత్రము హెల్ప్ చెయ్యొచ్చుగా. ఇంటిల్లి పాదికి పెరిగించి పంపచ్చుగా వదినా, నీ మనసే వెన్నా కొంచెం యువదినా, నీ మనసే వెన్నా కొంచెం ఉప్పివ్వు, కొంచెం పప్పివ్వు. కొంచెం షుగర్ ఉంటే కాస్త అప్పివ్వు. నీ పట్టు చీరే ఇవ్వు, పేరంటమైతే ఆ నెక్లెస్ ఇవ్వు. నాకున్న నగలన్నీ లాకర్లోన ఉంచి వస్తాడే పిచ్చోడే మాయనా. ఎరువు సరుకులంటే మోజు, అరువు పాపతేలే రోజు, పాడు చేయకుండా తెస్తనే. కొంచెం ఉప్పివ్వు, కొంచెం పప్పివ్వు. కొంచెం షుగర్ ఉంటే కాస్త అప్పివ్వు. పక్కింటి ఆమె బలిపిసినారి దాయి, వెనకింటి ఆంటీ యమగయ్యాలి మారి. నీ మనసే కేడియం బంగారము, ఏమడిగిన ఇచ్చే ఆ దైవము. మంచితనపు గోడలు నీవు, మహాలక్ష్మికి మోడలు నీవు. 1000 రూపాయలుంటే అప్పివ్వు, కొంచెం ఉప్పివ్వు, కొంచెం పప్పివ్వు. కొంచెం షుగర్ ఉంటే కాస్త అప్పివ్వు. ఎదురింటి పోషన్లో ఉన్నాముగా, ఆ మాత్రము హెల్ప్ చెయ్యొచ్చుగా. ఇంటిల్లి పాదికి పెరిగించి పంపచ్చుగా వదినా, నీ మనసే వెన్నా కొంచెం యువదినా, నీ మనసే వెన్నా కొంచెం ఉప్పివ్వు, కొంచెం పప్పివ్వు. కొంచెం షుగర్ ఉంటే కాస్త అప్పివ్వు. ఆవిడ ఫ్లాట్ నెంబర్ ఎంత? 201. 201. ఉప్పు 201. కారం 301 పైన. 301. ఓకే. షుగరు షుగర్ కింద 101. 101. సార్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుందమ్మా, మంచి స్కీమాటిక్ గా జీవితం సాగిస్తున్నావు, చాలా బాగుంది. కారం ఏమో పైన ఉన్నాడు అంటే నషాలానికి అంటాలి, షుగర్ అంటే డౌన్ అంటే షుగర్ డౌన్ వచ్చి పోతాడు వాడు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా దానికి తగినట్టుగా ఉన్నారు, రుచులకి తగినట్టుగా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మరి అన్ని బాగానే అడుగుతున్నానా, మరి మా జడ్జెస్ మార్క్స్ అడగట్లేదు. నువ్వు నీ పాటలో మార్క్స్ కూడా అడుక్కుంటేనేమో అనుకున్నది, మార్క్స్ మాత్రం అడగట్లేదు. అది మీరు ఇస్తారు కదా సార్, ఎలాగో అడుగుతున్నా ఇస్తాం. ఇస్తారు సార్. నువ్వు ఉప్పులు పప్పులు హాయిగా అడుక్కుంటున్నావు అంటే 5th ఫ్లోర్ నుంచి మన 1st ఫ్లోర్ దాకా ఎవరిని వదలట్లా అంటే మా జడ్జెస్ వదలవు. మమ్మల్ని వదిలితే మార్క్ లేదు అనుకుంటున్నాం, కానీ మరి ఏమంటావు, మార్కులు వద్దంటావా? కావాలి సార్. రైట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అరుణ్ కుమార్. ఇతని వైఫ్ మండే మాత్రమే షాపింగ్ చేస్తుంది. ట్యూస్డే వచ్చేసరికి మండే ఎందుకు షాపింగ్ చేశానా అని ట్యూస్డే షాపింగ్ చేస్తుంది. వెడ్నెస్డే వచ్చేసరికి మండే ట్యూస్డే ఎక్కువ షాపింగ్ చేశానా అని ఫీల్ అయిపోయి వెడ్నెస్డే మళ్ళీ షాపింగ్ చేస్తుంది. థర్స్డే వచ్చేసరికి మళ్ళీ మండే ఎప్పుడు వస్తుందో, సరే ఇవాళ చేసేద్దామని థర్స్డే కూడా షాపింగ్ చేస్తుంది. ఫ్రైడే, సాటర్డే, సండే మండే ఇంకొచ్చేస్తుందన్న ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ షాపింగ్ చేసేస్తుంది. దీన్ని బట్టి ఏంటి, ఆమెకి షాపింగ్ తప్ప ఇంకో లోకల్ లేదు.
మరి అరుణ్ కుమార్ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం ఈ పాటతోటి. లెట్స్ వెల్కమ్ అరుణ్ కుమార్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల హోయ్ హోయ్ చూడరో డే అండ్ నైట్ చూడదో చెప్పిన వస్తువు తేకపోతే వైఫైన పోతుంది రో గోల గోల ఆపవేళ చూప మాకే డిటిఎస్ లీలా దండ మెడతా కాళ్ళు పడతా కనికరించే అర్ధరాత్రి వేళ అక్కడ ఇక్కడ షాపులన్నీ వెతికినాను చాలా దొరకలేదు కోరుకుంది ఏం చేయాలా రేపు మాత్రం తప్పకుండా తీసుకొస్తా బాలా ఇట్స్ మై ప్రామిస్ కోకిలా గోల గోల ఆపవేళ చూప మాకే అర్ధరాత్రి వేళ చూసి నీవు 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 తెమ్మనంటూ నన్ను సంటుతుంటావు అకరినా కపూరే సబ్బు వాడితే చచ్చిన ఇవ్వనే అడిగితే సమంత వేసిన రవ్వల హారము కొనెంత సీనైతే లేదులే గోల గోల ఆపవేళ చూప మాకే డిటిఎస్ లీలా దండ మెడతా కాళ్ళు పడతా కనికరించే అర్ధరాత్రి వేళ షాప్ యాప్స్ వచ్చినాక తాడు తెగుతోంది డబ్బునే పెట్టలేక నీ చేతి గాజులు తెమ్మన పర్లేదు షేవింగ్ క్రీములు ఎందుకే నామంతు సాలరీ చిన్నగా మారనే అక్కర లేనివి కోరగే గోల గోల ఆపవేళ చూప మాకే డిటిఎస్ లీలా దండ మెడతా కాళ్ళు పడతా కనికరించే అర్ధరాత్రి వేళ గురు నాకు చిన్న డౌట్, మీరు ఫస్ట్ ఎక్కడికి కలిసారు? షాపింగ్ మాల్ షాపింగ్ సరే పోనీ ప్రపోజ్ చేసుకున్నాక ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళింది ఎక్కడికి? షాపింగ్ మాల్ ఆఫ్ కోర్స్. ఎప్పుడన్నా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా? షాపింగ్ మాలే, అటువంటిది ఏం లేదు. షాపింగ్ అది కూడా షాపింగ్ మాల్. ఈ షాపింగ్ రాజా వీర ప్రేమ గాథని మీకు ఎలా అనిపించింది సార్? క్యాండిల్లా కరిగిపోయాడు, లైట్లా అమ్మాయి వెలుగుతుంది. ఇట్లాంటి ట్యూన్లో కూడా కుటుంబ గాథల్ని బాధగా వెల్లడించవచ్చు అని చక్కగా సాటి చెప్పావు. చాలా బాగుంది. శ్రీనివాస్ గారు ఏమంటున్నావు? నేను దండం పెడతా కాలు మొక్తా, ఇంకేమంటున్నావు? కనికరించే అర్ధరాత్రి వేళ. ఆయన ఇది చేస్తలేదు, ఆమె నైట్ కూడా షాపింగ్ కావాలండి. డీల్ ఓకేనా మరి? షాపింగ్ పెట్టుకుంటే డీల్ ఓకే అవుతుంది. మరి నువ్వేం కష్టాలు ఉన్నావు అంతేనా? మన గురుగారు అన్నట్టు నువ్వేమో క్యాండిల్లా కరిగిపోతున్నా, ఆమెమో ఒక బలుగా వెలిగిపోతుందా? ఈనాటి మహిళలు ఏ విధంగా వెస్టర్న్ కల్చర్కు అలవాటు పడి మన భారత కల్చర్ను వదిలేసి ఏ విధంగా తయారవుతుండ్రు, భర్తల్ని కొత్తగా చేసుకున్న వాళ్ళు ఏ విధంగా పీడిస్తున్నారు, ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ పాట వినే ముందర ఊపొచ్చే పాటలు ఒక 2-3 మీ నోట వినాలి సార్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. మరి వినిపించమంటావా పాట? వేసుకోండి సార్.
తుర్ర తుర్ తుర్ర బుర్ బుర్ వచ్చే 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 బగ్గచ్చే 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 ఎవడొచ్చే ఎంకర్రాముడు వచ్చే తూటలు లేని తుపాకి వట్టి తూటలు లేని తుపాకి వట్టి మాటలతోనే కోటలు గట్టి పూట పూటకు షాటడు గింజలకు ఏటేట తిరిగే పాటసారిని మాటలకేమో నవాబుని కూటికి నేను గరీబుని మాటలకేమో నవాబుని కూటికి నేను గరీబుని నేనే ఎంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని నేనే ఎంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని అవ్వా ఒక పైసయ్యి అయ్యా దొరగా సంబొయ్యి అవ్వా ఒక పైసయ్యి అయ్యా దొరగా సంబొయ్యి తానే తందనానా దిమి దిమి రాజా వందనానా 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 మహారాజా 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 ఓసారి అమిన్ సాబ్ తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకొని మన హుస్సేన్ సాగర్లో పడేస్తే అమిన్ సాబ్ తుపాకి అడుగున పట్టింది నా తుపాకి తేలుతూ మునుతూ మునుతూ తేలుతూ తుహంకాడ తేలింది కాదు మహారాజా మరికంత అవ్వద్దారు తుపాకి కాదు మహారాజా ఇక ఆ తుపాకి కోసం పాకిస్తాన్ నుండి ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తాని 10 సార్లు విమానం వేసుకొని 10 సార్లు మా ఇంటికి వచ్చిండు కాదు మహారాజా అయినా ఇచ్చినాను చా నేను ఇయ్యలేదు కాదు మహారాజా ఇక నీ ముట్టింది దేవరకొండ పెరిగింది నల్గొండ ఉండేది గోల్కొండ అడక్క తినేది అనకొండ మా తాత తహసీల్దారు మామ జమీదారు సడ్డకుడు సారేదారు నైన షోకిదారు ఇక నేనున్న జోరుదారు ఇక నా ఆస్తిపాస్తులు చెప్పాలంటే 60 ఎకరాల అంగురు తోట హైదరాబాదులో ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది మహబాదులో మామిడి తోట నిజామాబాదులో నిమ్మ తోట ఆదిలాబాదులో అరటి తోట ఇండ్లు ఉన్నాయి 20 నాగన్లు ఉన్నాయి 40 అరే ఇండ్లు ఉన్నాయి 20 నాగన్లు ఉన్నాయి 40 అరే ఎట్లను చూస్తే 80 అరే దొడ్లను చూస్తే 50 అరే ఎట్లను చూస్తే 80 అరే దొడ్లను చూస్తే 50 60 ఎకరాల తరి ఉన్నది రాగడు శలక బోలెడున్నది పుట్లకు పుట్లు వండుతున్న 10 జిల్లాలకు పట్టేదారుని పట్టెడన్నమూలేని ముష్టివాడిని ఇంతకునే ఇవ్వండి మాటలకేమో నవాబుని కూటికి నేను గరీబుని మాటలకేమో నవాబుని కూటికి నేను గరీబుని నేనే ఎంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని నేనే ఎంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని అవ్వా ఒక పైసయ్యి అయ్యా దొరగా సంబొయ్యి అవ్వా ఒక పైసయ్యి అయ్యా దొరగా సంబొయ్యి తానే తందనానా దిమి దిమి రాజా వందనానా మహారాజా 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 ఇక నా ఆస్తిపాసులు చూసి నాకు ఎంతమంది పిల్లనిస్తామని వచ్చిర్రంటే మహారాజా 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 యాక్టర్లు వచ్చిర్రు డాక్టర్లు వచ్చిర్రు డైరెక్టర్లు వచ్చిర్రు కలెక్టర్లు వచ్చిర్రు కాంట్రాక్టర్లు వచ్చిర్రు కండక్టర్లు వచ్చిర్రు ఇంకా చెప్పాలంటే మహారాజా 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 ఇరాన్ నుండి తురుంకాళ్ళు సూరత్ నుండి సుల్తాన్లు నవాబులు మస్కో నుంచి మంత్రులు అమెరికా నుండి లెక్కలు ఎంతమంది వచ్చారు కాదు మహారాజా ఇంకా చెప్పాలంటే మన ఈటీవీకి వెళ్ళి బోలేంత స్టాఫ్ వచ్చారు కాదు మహారాజా మరి ఇందరు వచ్చా నాకు ఇవ్వాలి నచ్చలేదు కాదు మహారాజా ఆఖరికి 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 మా మేనపొల్లని చేసుకున్నా కాదు మహారాజా అబ్బా 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 ఇక దాని చక్కదనం చెప్పాలంటే అందా సందాలేమని అందు దాని వన్నే చిన్నెలు ఏమని విన్నా విందు అందా సందాలేమని అందు రూపంలో అది చందమామరా కోపంలో అది సత్యభామరా రూపంలో అది చందమామరా కోపంలో అది సంధ్యమామరా దాని కళ్ళు నెరడి వన్లు దాని పళ్ళు పూస పెన్లు దాని కళ్ళు నెరడి వన్లు దాని పళ్ళు పూస పెన్లు నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అంశ నడక నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అంశ నడక చేతులు చూస్తే చెక్క పేర్లు కాళ్ళు చూస్తే కట్టే పేర్లు అందా సందాలేమని అందు దాని వన్నే చిన్నెలు ఏమని విన్నా విందు అందా సందాలేమని అందు
మరికంత సక్కంగా ఉన్నది కాదు మహారాజా. ఇక దానికి సొమ్ములు పెట్టినా కదా అంటే మహారాజా 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 ముక్కుపుల పెట్టిన కొప్పు బిల్ల పెట్టిన నక్లీసు నాను గున్నాలు కడియాలు గిడియాలు ఎండి మాదండిగా పెట్టి కట్న కానుక లేకుండా ఉత్తానే చేసుకున్నా కాదు మహారాజా. ఇక నా పెళ్లికి వచ్చిర్రు కదా అంటే మహారాజా 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 ప్రధానమంత్రి వచ్చిండు, రాష్ట్రపతి వచ్చిండు, ముఖ్యమంత్రి వచ్చిండు. మరి వచ్చిన వాళ్ళందరికీ ఆకాశం అంతా పందిరేసి భుజం అంతా పీటేసి చెర్ల బియ్యం పోసి తూంకింద మట పెట్టా కాదు మహారాజా. ఊర విష్కని తెచ్చుకోసి ఊరందరినీ పిలిచి ఇద్దరు మెతుకు వద్దనంగా పెట్టినా కాదు మహారాజా. ఇక నా పెళ్లికి వచ్చినంత ఏం పెళ్ళి ఎంకర్రావుండి పెళ్ళంటే పెళ్లికి వచ్చినంత గుద్దుకుంటా మొత్తుకుంటా వీళ్ళు కాదు మహారాజా. ఇంకా నేను చెప్పాలంటే కూటికి నేను ఎటమటమైన దోపిడీలు చేయనోని, సుట్టబీడి ముట్టనోని కళ్ళు సారదాగనోని నా మనసు మంచిగున్నప్పుడు మంచి పాట వినిపిస్తా. ఇంతకు నేను ఇవన్నీ మాటలకేమో నవాబుని కూటికి నేను గరీబుని, కూటికి నేను గరీబుని. నేనే ఎంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని, అవ్వ ఒక పైసయి అయ్యా దొరగా సంబొయ్యి, తానే తందనానా దిమి రాజా వందనానా, తానే తందనానా దిమి రాజా వందనానా, ఏంటి సార్ ఆ ఎనర్జీ బాబోయ్. మరి మిత్రులు కోరిక మేరకు గబ్బర్ సింగ్ కొద్దామా? లాస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ అయితే ఆ కిక్కే వేరప్ప. ఓ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను వేల్చి పారిపోతే ఎల్లా. సుందరి మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం. ఓ పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద పియ్యమంటూ ఎల్లడం. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రీతి. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తారు అని అన్నాడు నరసింహారాయుడు గారు. బట్ ఇక్కడ ఈ పాప ఏమంటుంది, కత్తులతో కాదురా కవితలతో చంపేస్తా అని అంటుంది ఆ అమ్మాయి. సో తెలుసుకుందాం, లెట్స్ వెల్కమ్ హర్. వినండిలా మీ హృదయములే మసయ్యేలా రసానో కవిత మతే చెడి పిచ్చెక్కి మీ బతుకంతా బస్టాండ్ అవుతుంది. వినండిలా మీ హృదయములే మసయ్యేలా రసానో కవిత మతే చెడి పిచ్చెక్కి మీ బతుకంతా బస్టాండ్ అవుతుంది. నా టాలెంటే గుర్తించే వారెవరూ లేరాయే, నా పోయిట్రీ ప్రింట్ అయిన పత్రికలే క్లోజ్ ఆయే.
చేస్తారే. నా కవితకు బెదిరారో బెగ్గర్స్ కూడా రారసలో ఒక ఛాన్సు ఇచ్చారో పడిపోతారు మీరసలు. వినండిలా మీ హృదయములే మసయ్యేలా రసానో కవిత మతే చెడి పిచ్చెక్కి మీ బతుకంతా బస్ స్టాండ్ అవుతుంది. గంటలైనా రోజులెన్నో ఎన్నో అయినా వింటామని ముందుకు వస్తే ఆగకుండా కవితే ఫేలొస్తా. పిచ్చి పిచ్చి పదాలెన్నో ఎన్నో వాడి అటు ఇటుగా అతుకులు చేర్చి లిప్స్టిక్ లా ఫిక్స్ చేసేస్తా. ఏమైనా ఏదైనా నీ కవితలు రాయడమా పనుగా మీరైనా వింటారా? వినకపోతే అంతే మీ ఘర్మే. వినండిలా మీ హృదయములే మసయ్యేలా రసానో కవిత మతే చెడి పిచ్చెక్కి మీ బతుకంతా బస్ స్టాండ్ అవుతుంది. నా టాలెంటే గుర్తించే వారెవరు లేరాయే. నా పోయెట్రీ ప్రింట్ అయిన పత్రికలే క్లోజ్ ఆయే. సార్ కవిత చెప్తుందట, వినే ధైర్యం మీకుందా? నా పేరు ప్రీతి, నా కవిత కోతి. అది విన్నాక వేయించుకోవాలి టీటీ. టాలెంట్ని గుర్తించేవాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ టాలెంట్ని అందరూ గుర్తించారు. నీకు తెలియట్లేదు ఆ విషయం. నీ టాలెంట్ని మొట్టమొదటి గుర్తించిన వాడు నీ భర్తమ్మ. వాడు భాష లేని దీవులకు వెళ్ళిపోయాడు. నీ ముందున్నవే ఆ టాలెంట్ గుర్తించే వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత బెగ్గర్స్ కూడా దగ్గరికి రారన్నావు చూసావా, వాళ్ళు గుర్తించారు. ఒక కవికి ఆ కవిత్వం ముష్టి వాళ్ళ నాలుకల మీదకి వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గరికి చేరుకోవటం కంటే కావాల్సింది ఏం లేదు. నీ టాలెంట్ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావమ్మా. అస్సలు ఏమి నువ్వు బాధపడకు. ఇట్లాంటి కవిత ఎవరూ రాయలేరు. నా కవిత్వం వినకపోతే మీ కర్మ నవ్వు చూసావా, అదే మాట మీద ఉండమ్మా. నీకు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, ఒకనాడు పూర్వీకులు మన పెద్దలు మనకు అందించిన సంపద. ఈనాడు జనపదం జానపదం చెప్పుకునే పాటలు ఆశ కవిత్వం. వాళ్ళకు నోటికి ఎదొస్తే అది రాశారు, పాడారు. అంటే ఆనాడు రాయడం లేదు, కానీ గుర్తుంచుకొని పాడడం మొదలు పెట్టారు. ఆశ కవిత్వం ఉన్నారు, దాన్ని ఆశ కవులు అన్నాం. ఇప్పుడు ఈనాడు నీ పాట పాడుతూ వింటే భర్త అయినా పారిపోతాడు మన భాష లేని దేశాలకు అన్నావు. బిగ్గర్స్ కూడా బిచ్చగాన్లు కూడా వినరేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అందులో గొప్ప ఒక పాయింట్ ఉంది. నువ్వు చెప్పే విధానం అంటే చాలా గొప్పగా ఉంది. అది కవిత్వం బాగా గొప్పగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం ఇచ్చి రాబోతున్న కంటెస్టెంట్ మారుతి గారు. మట్టికి మనిషికి అనుసంధానమైనది ఈ మారుతి గారి పాట. బొక్కు మూసుకొని బాగా నవ్వుతూ వినేయండి. లెట్స్ వెల్కమ్ మారుతి. నిండి జారి పడ్డ చందమామ బుక్క లోడిపోని టెక్కు నీకు జన్మ హక్క. మట్టి కొట్టుకున్న పోరగాన్ని నేనా, జబ్బుతోన స్నానమెప్పుడు నేను చేయను. సస్తే సావనీరో నా పక్కనోళ్ళనే, అంపుతోనే సంపుతుంట ఈ టింగరోళ్ళని. మట్టి కొట్టుకున్న పోరగాన్ని నేను, జబ్బుతోన స్నానమెప్పుడు నేను చేయను. సస్తే సావనీరో నా పక్కనోళ్ళని, ఈ కంపుతోనే సంపుతుంట ఈ టింగరోళ్ళని. నిండు కలుగులోన పంది కొక్కు లెక్క, కాస్మెటిక్స్ కెందుకండి డబ్బు బొక్క. మురికి బట్టలేసుకుంటే ఉన్న గొప్ప, ఈ సూటు బూటులోన లేదురో ఓ ముద్ద పప్ప.
నా దరికి వచ్చుటంటే భయమురో, వచ్చి బతికినోడు లేని లేడురో, నేనీటి వృధా ఆపినాను రో, ఓ ఓ ఓ మంతులో ఒక్కసారి పాత చాలురో. దీనిలో సమ్మదనము నీకు తెల్దరో, నువ్వు ఆచరించి చూస్తే గాని ఈ కిక్కు రాదురో. నేను తాకినోళ్ళ కర్మకాలి పాపం, రొట్టి విరిగిపోయి మీద పడ్డ వైనం, చర్మ వ్యాధులెన్ని అయినా చేరదీస్తా, తిరిగి ఎంతమందికైనా నేను పంచిస్తా. పంపు సెట్ల కాడ బిందె పోరులోన బాలు పంచుకుంటే ఏమి మిగులునంట, చిరిగి ఉన్న షర్టు కింద ఈ ప్యాంటు తప్ప, ఈ జన్మలోన నీళ్ల జోలికి వెళ్ళనప్ప. నే సిగ్గులేని సోదిగానిలే, చేరదిస్తే చావు తప్పదే, నా మీద వేలు వేసినా సరే దద్దుర్లు దురదలు తప్పవే మరి. బురదలోన దొర్లుకొచ్చిన పందికైనా నన్ను చూస్తూ కళ్ళు తిరగవా ఉన్న పాటునా. సార్ జల్దీ చెప్పండి సార్, జడ్జ్మెంట్ ప్లీజ్ కీప్ ఇట్ క్రిస్ప్. ఇప్పుడు అదే షర్ట్కి అయిందండి మట్టి, అది అవును సార్. అంటే మట్టు పసుపు పచ్చగా కూడా ఉంటుంది ఈ మధ్యన. స్నానం చేసి సంవత్సరం అయింది సార్, ఎలా తెలుస్తుంది? ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నెలకు ఒకసారి చేస్తూ ఉంటాను. నీళ్లు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి కదా సార్. కానీ ఒకటే, ప్రతి చెడులోనూ ఒక మంచి ఉంటుంది. నీకు చూడు, కాసేపట్లోనే నిలబడి ప్రాణాయామం చేసే స్థితి వచ్చేసింది కదా. అవునండి. నెక్స్ట్ కళ్ళు తిరిగి పడిపోయే యోగం కూడా ఉంది సార్. మాట్లాడి కూడా కంపు కొట్టించాలని అతని ఉద్దేశం. కాన్సెప్ట్ తీసుకున్నది చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఇదేంటంటే ఈ రకమైనటువంటి మానసిక రోగం వల్ల స్నానాలు చేయరు, బట్టలు మార్చరు, ఆ లక్షణాలు మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా బాగుందండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, భూగర్భ జలాలు లేకుండా అవుతున్నాయి, అందుకే స్నానం చేయట్లేదా? మన ఈటీవీ చాలా చక్కటి కార్యక్రమం ఒకటి ఎంచుకొని దక్షిణ భారతదేశం అంతా చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది, ఇంకుడు గుంతలు. ఎందుకంటే వర్షం పడ్డ నీళ్లు, మనం వాడుకున్న నీళ్ళన్న భూగర్భంలోకి వెళ్తే భూగర్భ జలాలు ఉంటే అప్పుడు మనకు బోర్వెల్ వాటర్ వస్తుంది, అప్పుడు నువ్వు హాయిగా స్నానం చేయొచ్చు నాన్న, అప్పుడు బాధలేదు. అంతేనా? ఎందుకంటే ముందు 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 రాబోయేదంతా మట్టి రాసుకునే కార్యక్రమం. ఒకనాడు క్రీస్తు పూర్వానికి వెనుకకి వెళ్తే మనం మట్టి రాసుకొని స్నానం చేసేవాళ్ళం, తెలుసా? నీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పటికి మహర్షులు కొందరు పుట్టమన్ను తీసుకొని ఆ మట్టిని ఒంటి నిండా రాసుకొని స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. సబ్బు కన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నౌ ఇట్స్ టైమ్ టు నో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరికి వెళ్తుందని. మరి ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి జడ్జెస్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే బోత్ టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. సార్, జడ్జిమెంట్ తెలుసుకునే ముందర శ్రీనివాస్ గారు, సూపర్ గా ఎంజాయ్ చేశాం సార్. మీ పాట అసలు ఎపిసోడ్ హైలైట్ ఎనర్జీ అదే. థ్యాంక్ యూ. అలాగే మీరు ఈ షో గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్. చాలా బాగుంది, ఎందుకంటే అప్కమింగ్ ఆర్టిస్టులను, కళాకారులను ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళు రాస్తూ పాడడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఈటీవీ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కోరుతూ నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చంద్రశేఖర్ గారు, మరి ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం మారుతి కుమార్. మట్టి కొట్టుకున్న పోరగాని నేను, సబ్బుతోన స్నానం ఎప్పుడు నేను చేయను, సస్తే సావనీరు నా పక్కనోళ్ళని, ఈ కంపుతోన సంపుతుంట ఈ టింగరోళ్ళని. ఆహనంగిరి తింగరి చేష్టలతో మా ఇల్లే అడవాయి, చీటికి మాటికి తగవులతో మా ఒళ్ళే వాచిపోయి. బావగారు ఏంటే బావా? మా బావా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, జ్ఞాపకాల మై మరపు, జ్ఞాపకాల
వాళ్ళ మేల్కొల్పు. కష్టమే కష్టమే చాలా చిత్రమే గీయకే బాల వంటలో చూపవే నీలీలా. ఆహా ఏహే ఓహో అదిరిపోయింది. కలగలిసే కలగలిసే వెజ్ నాన్ వెజ్ కలగలిసే. గమ్మునుండవా. చీను ప్యాంటు టీ షర్ట్ వేసి నల్ల టోపీ నెత్తిన పెట్టి వచ్చినోడే సుబ్బారావని అనుకోరాదయ్యా. 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నారు. రుద్రదేవ రాసుకో, ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీ కోసమే. దిగులే లేదా ఇన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే బార్కి వెళ్తాడు, 2 నిమిషాలు టైం ఇస్తే ఓ క్వార్టర్ వేస్తాడు, 3 నిమిషాలకే మూర్చపోతాడు. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేస్తాడు?